తన పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తాం, రుణాలు మంజూరు చేస్తామని నగదు వసూలు చేస్తే సహించేది లేదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత తొలిసారిగా ఆయన మధ్య ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, ప్రోటోకాల్ అధికారి గ్రామ కార్యదర్శి పగడం నాగేశ్వరరావులు శాలువా, పూల బుకేలు అందజేశారు. టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, కార్యదర్శి కుక్కల మాధవరావు, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజన్న సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, మాజీ వార్డు సభ్యురాలు మారిశెట్టి బాలచిట్టమ్మ, గొల్లపూడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతి, పార్టీ అధికార ప్రతినిధి శేషు, గుమ్మడి ప్రసాద్, టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పగడం దినేష్, కోనేరు చంటి తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల బుకేలు అందజేశారు. అడ్వకేట్ మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతులను సెలవుతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సత్కరించారు. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. నాగవల్లి దళాలు, గులాబీలతో మధ్య ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను గెలిపించిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఈ రోజున అఫీషియల్గా నేను మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెంకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీ మధ్యాంజనేయ స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. నా రాజకీయ జీవితంలో మొదటి మెట్టు నా విజయానికి కానివ్వండి, నా భవిష్యత్తు కానివ్వండి, జంగారెడ్డిగూడెం టౌన్. జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు చూపించిన ప్రేమ, అభిమానానికి నేను ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటాను. వారు చూపించిన ప్రతి ఒక్క బూత్లో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి వాడు పడ్డ కృషి, శ్రమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వారిని నేను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. అలాగే మనం గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దాగి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోవడం జరిగింది. కేవలం వైసీపీ యొక్క అధికార దాహం వల్ల వారు మారడం జరిగింది. రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెం టౌన్ ని తప్పకుండా అందరి సపోర్ట్ తోటి, సూచనలతోటి ఒక ఆదర్శవంతమైన జంగారెడ్డిగూడెం టౌన్ ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది. మరి ఇలాంటి అలయన్స్, ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి. ఇది ఒక చరిత్ర. ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తీర్పడం జరిగింది. ప్రజలు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజన్ అందించారు. మరి ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అండగా, ఒక అన్నలాగా, తమ్ముడులాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా. ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవరం రావడం జరుగుతూ ఉంది. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ఒక ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్ గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము 100 రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేయబోతాము, అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్ చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాం. అలాగే చివరిగా మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు చెప్పినట్లయితే మీరు డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను. ఎటువంటి మీరు ట్రాప్ లో పడబాకండి. ఏదన్నా కూడా మీరు అనుమానం వస్తే డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయండి. అదొక కరప్షన్ సెల్ నెంబర్ కూడా మీకు చెప్తాను. మీరందరూ కూడా సహకరించండి. ఈ విజయం నాది కాదు, ఇది మనది. చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేసుకుందామని చెప్తూ మరొకసారి మరి ఈ రోజున మధ్యాంజనేయ స్వామి గుడికి నన్ను ఆహ్వానించిన ఈవో గారు మరియు వారి సిబ్బందికి నన్ను చాలా బాగా ఆహ్వానించి వాళ్ళకి ఫార్మాలిటీస్ చేశారు. మరి ఈ యొక్క గుడి అభివృద్ధికి కూడా ఎటువంటి సహకారాలు కావాలని నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నాకు చింతలపూడి నియోజక ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.